కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అలీతో సరదాగా ఆయన నిర్మాత అండ్ బిజినెస్ మ్యాన్, డైరెక్టర్, ఒక మంచి ఫాదరు, ఒక మంచి హస్బెండ్ అండ్ చాలామందికి గాడ్ ఫాదరు. ఆయనే మన దర్శకేంద్రుడు గురూజీ రాఘవేంద్రుడు. ఈరోజు మా షోకి వచ్చిన్నారు. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ గురూజీ. పూలు పండ్లు అవి చెట్టుకున్నప్పటికంటే అతని చేతిలో ఉన్నప్పుడే వాటి జన్మ ధన్యమవుతుంది. కథ కథనం అవి పేపర్ మీద ఉన్నప్పటికంటే అతని ద్వారా వెండితెర పైకెక్కినప్పుడే వాటి విలువ పెరుగుతుంది. అందం, అభినయం వాటిని అతను తెర వెనుకుంటూ తెర ముందున్న ప్రేక్షకులకి తెరపైన ఎంత రసవత్తరంగా చూపించాలో తెలిసిన సరసమైన మేధావి. ఒక్క మాటలో చెప్పాలంటే కళామ తల్లి వెలిగించిన అఖండ జ్యోతి అతను. దర్శకత్వం అనే పదానికి దర్శనం, నిదర్శనం ఈ దర్శకేంద్రుడు. సో ప్లీజ్ వెల్కమ్ ద లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు గారు. సార్ డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం నా అమెరికా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు. ఆ ప్రోగ్రాం మిస్ అవ్వకుండా చూస్తున్నాం అని చెప్పి పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అంటే ఈ రోజు కుదిరింది మీ రాకతోటి. మా సెట్లో పూలు పళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు. అమౌంట్ నేను కట్టాలా? అమౌంట్ ఆల్రెడీ మా నిర్మాత కట్టేసింది. గురూజీ అంటే దాదాపు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇండస్ట్రీకి అయితే 50 ఏళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే డైరెక్టర్గా అయితే 44 ఏళ్ళు 44 ఏళ్ళు డైరెక్టర్గా. మొదటి సినిమా బాబు మొదలైంది. దాంట్లో సోహన్ బాబు హీరో. మీకు ఎలా వచ్చింది డైరెక్టర్ గారు ఆ సినిమా అవకాశం? సోహన్ బాబుతో మా ఫాదర్ డైరెక్ట్ చేసిన 2 పిక్చర్లు చేశాను నేను. చేసినప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాడు. ఓకే, సరే నా ఐడియాలు కానీ ఇవి కానీ ప్రొడ్యూసర్లు గమనించేవారు. తప్పకుండా నెక్స్ట్ పిక్చర్ రాఘవేంద్రకి ఇస్తాం అనేవాళ్ళు. రామానాయుడు గారు పాపం ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను, గ్రేట్ మ్యాన్, చాలామందికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ నాయుడు గారు రాఘవేంద్రకి నేను డైరెక్షన్ ఇస్తానని మా ఫాదర్తో చెప్పినప్పుడు వాడికి ఇంకా ఎక్స్పీరియన్స్ చాలదు అని ఇంకోటికి అభిమానం రికమెండ్ చేశాడు. నాకు చాలా ఉపయోగపడింది. వచ్చిన అవకాశం పోయింది అనుకున్నాను అప్పుడు. తర్వాత నిజంగా నాకు ఉపయోగపడింది. ఆ తర్వాత మా ఫ్రెండ్సే నాకు శేజర్, కుమార్, గోపాలకృష్ణ, వేణు అని వీళ్ళందరం కలిసి సరదాగా పెద్ద సినిమా తీద్దామని మొదలుపెడితే అప్పుడు సోహన్ బాబు ఈజ్ వెరీ గ్రేట్. ఏం చేస్తానో తెలియకుండా అంత పెద్ద సినిమాకి ఒప్పుకున్నందుకు ఎప్పుడు నేను సోహన్ గురించి అన్ని షోల్లో చెప్తూ ఉంటాను. అండ్ ఎలా అందులో 3 హీరోయిన్స్, వాణిశ్రీ, లక్ష్మి, అరుణారాణి. ఫస్ట్ పిక్చర్లోనే
ఓకే. సో అలా కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత ఆ సినిమా యావరేజ్గా ఆడింది. ఏది బాబు అండి? బాబు ఓ ఆ తర్వాత జ్యోతి. జ్యోతి 28 డేస్లో. 28 డేస్లో సినిమా అయిపోయింది విత్ అంటే ఇది సాంగ్స్. చాలా కాస్ట్లీ సినిమా తీసాం. నెక్స్ట్ లోయెస్ట్ బడ్జెట్లో తీయాలని చెప్పేసి అప్పుడే ఈ గడ్డం ప్రయాణం స్టార్ట్ అయింది. ఓహో, ఎందుకండి కారణం ఏంటి ఈ గడ్డం? అంటే ఫస్ట్ పిక్చర్ కొంచెం సోసోగా ఆడింది. అంటే యావరేజ్ ఇట్లా. ఓకే. నెక్స్ట్ మొదలు పెట్టే ముందు తిరుపతి వెళ్ళి గడ్డం ఇచ్చేసి ఓకే. మామూలుగా పెంచేవాడిని. అప్పుడప్పుడు పెంచేవాడిని. గడ్డం ఇచ్చేసి మళ్ళీ ఈ సినిమా అయిన తర్వాత వస్తాను అచ్చా. ఓకే. అని చెప్పి. సో ఆ సెంటిమెంట్ అలాగే ఇప్పుడు ఇంకా స్టిల్ ఇంకా కంటిన్యూగా అవుతూనే ఉంది. ఓకే. ఈ 45 ఏళ్లలో తిరుపతిలో తప్ప ఆ, ఏ మంగళ కట్ ఎక్కడా లేదు. ఓకే. అలా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అదృష్టం అనేది అడవి రాముడితో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అంతే, తారస్థాయికి వెళ్ళింది అది అడవి రాముడు. అడవి రాముడితో రామారావు. అవును. కె రాఘవేంద్రరావు బిఏ అని ఉంటుంది. అంటే ఏంటండి? బిఏ అనేది పట్టుదలతో చదివాను నేను. ఎందుకంటే మా పియూసీ అవగానే మా ఫాదర్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఈ చదువు చాలు అన్నారు. నాకు డౌట్, డైరెక్టర్గా ఫెయిల్ అయితే మళ్ళీ ఉద్యోగం అడగడానికి కనీసం ఒక డిగ్రీ ఉండాలి. అప్పుడే ముందు చూపు ఉంది మీకు. సినిమా ఫీల్డ్లో చూస్తూ ఉన్నాం కదా, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ కనపడదు. అంటే నేను వేరే అనుకున్నా బిఏ అంటే. తెలుసు. ఆ తర్వాత మీరేమనుకున్నారు? బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అప్పుడు అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారు, నేనేమో అనుకోవట్లేదు. మేమేమనుకుంటున్నాం? ఒకళ్ళు అంటారు. ఎక్కువ మంది ఏమనుకుంటారు చెప్పండి? బిఏ అంటే ఎక్కువ మంది ఒకటే అనుకుంటారు. ఏమని? బొడ్డు యాపిల్ అనుకుంటారా? అంతే. ఓకే. బిఎంఏ అంటే బొడ్డు మీద యాపిల్ అని చెప్పేదో ఓపెన్ గానే చెప్పి మళ్ళీ మొహమాట ఎందుకు. ఓకే. గురించి ఒక సినిమాకి కె రాఘవేంద్రరావు బిఏ అని లేకపోవటం వల్ల, అంటే కె రాఘవేంద్రరావు వచ్చింది బిఏ లేకపోవటం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందంట. అది ఏ సినిమా అది? నేను ఎప్పుడు నా పేరు కథ కానీ లేకపోతే ఐడియా కానీ స్క్రీన్ ప్లే కానీ అన్నీ నేను చేసినా కూడా ఎప్పుడు పుట్టి దర్శకత్వమే వేసుకున్నాను. ఈశ్వర్ గారు కె రాఘవేంద్రరావు బిఏ అని 5-6 సినిమాలకు వేశారు. తర్వాత ఎందుకో పట్టించుకున్నాను కాదు నేను. ఒక సినిమా బాగా ఫ్లాప్ అయింది, ఆలోచిస్తే పుట్టి కె రాఘవేంద్రరావు అని వేశారు అన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం పబ్లిసిటీ గొడవ కోసం కాదు, సెంటిమెంట్ కోసం ఈశ్వర్ గారితో వెళ్ళి, ఈశ్వర్ గారు కొంచెం అందుకనే ఒక్కసారి అడిగాను అనమాట. నా పేరు వేసినా అయిపోయినా ఏమైనా పట్టించుకోండి నేను సెంటిమెంట్. ఎందుకంటే నా ప్రొఫెషన్ ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఈ బిఏలో ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్తో పుస్తకాలతో చదివాను. నాకు ఇచ్చిన డబ్బేమో సినిమాలు చూసేవాడిని. వాడు ఎప్పుడు చదువుతానే ఉండేవాడు. నేను లాస్ట్ 5 days చదివాను, పాస్ అయ్యాను. వాడు 3 years ఫెయిల్ అయ్యాడు. ఓకే. కనుక నేను బిఏకి వాడికి రుణపడి ఉన్నాను. గురుజీ, అడవి రాముడు ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ మూవీ అదేనా? నాకు అంటే ఆయన కోసం కథ రాశారా, లేకపోతే అప్పట్లో చాలా మంది హీరోలు ఉన్నారు కదా? ఇప్పటికే ఆయన పెద్ద పెద్ద డైరెక్ట్ చేశారు. నేను అసలు చాలా బచ్చా కింద లెక్క. ఆయన అసలు ఒప్పుకున్నారని ప్రొడ్యూసర్ చెప్పగానే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఓకే. ఆయన పిక్చర్తోనే స్టార్ట్ చేశాను. నా జీవితం స్టార్ట్ అవటమే ఫస్ట్ క్లాప్ ఆయన మీద కొట్టాను, పాండవానాసంలో. అప్పటి నుంచి 2-3 పిక్చర్లు ఆయనతో నాన్నగారు చేసిన పిక్చర్కి చేశాను. వర్క్ చేయడం బుడ్డ గురువు అని పిలిచేవారు అప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన మరి నాలో టాలెంట్ అంత తేలిగ్గా, అంతకుముందు చాలామంది పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, అయినా కూడా నా పేరు చెప్పగానే ఓకే బ్రదర్. అప్పుడు మొదలైందనమాట వండటం. అచ్చా. అప్పుడు రామారావు సినిమాలన్నీ చూసి, అంటే అంతకుముందు కూడా చూసేవాడిని, మళ్ళీ ఇంట్రడక్షన్స్ ఎలా ఉన్నాయి, కొత్తగా ఏం చేయాలి అంటే సేమ్ అడవి రాముడు కదా సోమన్ బాబు గారికి మీరు ఫస్ట్ చెప్పారని అప్పుడు నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? కాదు, రామారావు గారి కోసమే కథ తయారు చేస్తారు. సోమరావు సైకిల్ ఎక్కాలి, రామారావు ఏనుగెక్కాలి. ఆడియన్స్కి ఏం కోరుకుంటారు అది చేయాలి. కానీ సో అందుకోసం దేవత సినిమాలో సోమన్ బాబు గారికి సైకిల్ ఎక్కించారు. సోమరావుకి చక్కటి హీరోయిన్స్ ఉండాలి, శ్రీదేవి, జయప్రద. ఓకే. ఫార్ములా. అడవి రాముడు చాలా మంది ఆర్టిస్టులు అండ్ అలాగే దాంట్లో యానిమల్స్ ఆటలతోటి చేయించడం అంటే చాలా కష్టం. అది ఒక ఎత్తు. అండ్ ఫస్ట్ ₹1,00,00,000 దాటిన సినిమా కదా గురించి అది, అంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే వసూలు చేయటంలో చరిత్ర. అప్పుడు ప్రొజెక్టర్సే కదా, రీల్. అవును. కంటిన్యూస్గా ఆపరేటర్ ఇంటికి వెళ్లకుండా
మనుషులు మారుతారు తప్ప రీల్ ఆగలేదు అనమాట. అది ఇప్పుడు వరకు జరగని చరిత్ర అది. ఓకే. ఆపరేటర్స్ మారుతారు తప్ప, అంటే కంటిన్యూస్గా వస్తున్నారు జనం, అంతే. అది ఆగితే కొడతారు, ఓహో! అందునే కంటిన్యూస్గా చేరారు. 24 గంటల సేపు అది అలాగ నడుస్తుంటే జనాలు వస్తుంటారు, వెళ్తుంటారు. లాస్ట్ డేస్లోనేమో ఆర్ఎస్కో పాట మళ్ళీ ఆపేసి మళ్ళీ 10 సార్లు వేసుకుని, అంటే ఆయన దయ వల్ల 2-3 అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. అంటే నా జీవితం సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో కూడా. ఓకే. అంతకుముందు రామారావు పిక్చర్లకి హారతలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే పూలు చల్లేవాళ్ళు. అడవి రాముడితోనే మొదలైంది డబ్బులు వేయటం అనేది. డబ్బులు చిల్లర ఆడిటోరియంలో కనకనకన సౌండ్ అనమాట, ఆర్ఎస్కో వ్యాపారం. అక్కడి నుంచి నా సినిమాలు 2-3 సినిమాలకి మన వేటగాడులో పాటకు కానీ, రెయిన్ సాంగ్, తర్వాత శ్రీదేవి జగదేశ్వరి సాంగ్, అబ్బని తేనిది, వీటికి డబ్బులు పట్టడం అనేది అదొక చరిత్ర. వేటగాడు సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు జితేంద్ర వచ్చి సంధ్య థియేటర్ చూశాడు. కాకుచాటు పిందు తెరిసే సాంగ్, ఆ సాంగ్ వచ్చినప్పుడు మొత్తం డబ్బులు వేస్తా ఉంటే ఇతని తల మీద నుంచి కూడా కొన్ని వెళ్ళింది. జితేంద్ర వచ్చిన తర్వాత నన్ను అడిగాడు అనమాట. ఫస్ట్ హిందీ సినిమా నాకు, వేటగాడు హిందీలో నిషానాన్ని తీసాను. రాఘవేంద్ర టెల్ మీ ట్రూత్, నిజంగా అది నువ్వు మనుషులను పెట్టి వేపించావా నేను ఒప్పుకోవటం కోసం అని అడిగాడు. అయితే రేపు కూడా వెళ్ళి చూడు, లేదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూడు అన్నా. అలా అదొక వండర్. అటువంటి జరగటం అనేది నా జీవితంలో ఒక అదృష్టంగా భావిస్తాం అన్నమాట. ఎవరికి జరగనే మనకు జరగదు. నువ్వు చేసేవాడుగా డ్యాన్స్ అప్పుడు పెద్ద అయిన డ్యాన్సులు. నేను ఈ సినిమా 10 సార్లు చూస్తుంటా. రాజమండ్రి ఊర్వశి టాకీస్ అంటే అది ఏసీ థియేటర్. ఆ థియేటర్లో వెళ్ళి సినిమా చూడటం అనేది చాలా గొప్ప. అండ్ పైగా ఈ సినిమా ఆ థియేటర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకే నాకు ఒక ప్రాబ్లం జరిగింది. అదేంటంటే మగాళ్ళ లైన్లో వెళ్ళేవాడిని, ఇచ్చేస్తున్నా టికెట్ ఇచ్చేస్తున్నాడు, లోపల మూసేవాడు, అయిపోయింది టికెట్. అబ్బా, మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఇచ్చేస్తున్నాడు టికెట్ అని లోపల మళ్ళీ మూసేవాడు. ఇంకా లాభం లేదని ఆడో లైన్లోకి వెళ్తే ఒక ఆవిడని అడిగా, టికెట్ అక్క, ఒక టికెట్ ఇప్పే. లేవు, మేము ముగ్గురున్నా వెళ్ళు. ఇలా లేదని చెప్పేసి 4వ రోజున మోగవాళ్ళగా అనగానే అయ్యి పాప మోగాడంటే పాప టికెట్ ఇద్దాం అని చెప్పేసి టికెట్ తీశాడు. లైను ఏ 1, 2, 3 అప్పట్లోనే వెళ్ళి కూర్చున్నాం. రామారావు గారు ఫైటింగ్ పోతే ఏయ్ అంటే పక్కన అక్క ఈడు మోగోడు కాదే అంది. అని ఇంటర్వెల్కి ఇది జరిగిందండి. అడవి రాముడి సినిమాకి, వేటగాడికి, సూపర్ మ్యాన్కి. అంటే ఎన్టీ రామారావు గారు అప్పటిదాకా పౌరాణిక సినిమాలు చేసే టైంలో ఇది ఒక కొత్త అరవడి. అంటే ఈ సినిమా అప్పుడు ఎలా అనిపించింది ఆయనకి? అంత పెద్ద హిట్ అవ్వగానే మిమ్మల్ని పిలిచి ఏమన్నారు? గొప్ప విషయం ఏంటంటే, నాకేంటి ఆ పిక్చర్ కనుక రామారావుతో తీసింది కూడా జ్యోతికి మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. పేరు వచ్చింది కానీ డబ్బులు, రామారావు సినిమా డబ్బులు రావుగా. డబ్బులు వచ్చిన సినిమా అయితేనే మళ్ళీ ఇంకో సినిమా గ్యారంటీగా వస్తుంది. సో అడవి రాముడిలో ఇక అష్టదిగ్బంధనం చేయాలని డిసైడ్ చేసుకుంది. ఇది గనక కూడా రామారావు అన్నా వీడు ఫెయిల్ అయ్యాడంటే వీడు దేనికి పనికిరాడని. అందుకనే కథలో అన్ని ఫార్ములాస్ పెట్టి, రామారావు ఇప్పుడు ఇంతవరకు చేయని వేషం ఉండాలి, ఫారెస్ట్ ఆఫీసర్ అయితే రొమాన్స్ చేయడానికి వీల్లేదు. అందులో ఫస్ట్ హాఫ్లో ఫారెస్ట్ ఆఫీసర్ కాకుండా మామూలు వాడుగా వచ్చి అన్నీ చెక్ చేసినట్టు అప్పుడు రొమాన్స్ అంతా పెట్టేసి, సెకండ్ హాఫ్లో ఫారెస్ట్ ఆఫీసర్ని రివీల్ చేసి విలన్స్ని ఇది చేయటం. సో ఈ ఫార్ములా ఒకటి పెట్టుకుంటూ, అంతకుముందు రామారావు నాగేశ్వరరావు సాంగ్ వస్తే విపరీతంగా చప్పట్లు విజులు కొట్టేవారు. రామారావు సాంగ్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇది బ్రేక్ చేయాలి ముందు. సాంగ్ వచ్చినా సచ్చినట్టు కూర్చున్నట్టు చేయాలి. అలా నుంచి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. బట్ సిచ్యువేషన్ బాగుంటే ఎటువంటి సాంగ్ అయినా చూస్తారు. పరిగెత్తు హీరోయిన్ వస్తూ ఉంటే అందులో పడిపోవటం, ఆ చీర హీరో వచ్చే లోపల ఆరిపోవాలని చెప్పి అడ్డంగా ఆరేసుకోవడానికి ట్రై చేయటం, వెనకొనటం, రామారావు వచ్చేటప్పటికి అది ఇలా తీసుకోపోతే ఎగరటం, ఆయన మీద పడటం, అలా లైట్ మూమెంట్స్తో స్టార్ట్. అంటే సిచ్యువేషన్లోనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లంగా జాకెట్ ఉందని తెలిసినా కూడా జనరల్ ఇంట్రెస్ట్ ఏముంటుందంటే, జయప్రద బయటకు వస్తుందేమో ఒక ఇంట్రెస్ట్తో నుంచి ఈ చీర ఆయన చేతిలోకి వెళ్ళేటప్పటికి ఒక ఏమో ఆడియన్స్లో ఉత్సాహం. దానికి అసలు ఆరేసుకోబోయినా లైట్గా మూమెంట్స్ ఉంటాయి అందులో. నువ్వు చూసినా సరే అడవి రాముడిలో హెవీ మూమెంట్స్ ఉండవు. అక్కడి నుంచి ఆయన పాట వస్తే విజుల్సే. అదొకటి. ఈయన అన్నిట్లోనూ
దేవుడు వేషాలు వేశాడు, కొత్త కొత్త వేషాలు వేశాడు. అవును. ఇది కూడా ఒక పాటలో పెట్టాలని చెప్పి కృషి ఉంటే మనుషులు దుష్టులు అవుతారులో ఏకలవ్యుడు వేపించాం, వాల్మీకి వేషం వేపించాం. లాస్ట్లో నా జీవితంలో ఏంటంటే రామారావు నిజంగా దేవుడు అంటే అందరూ జనం కూడా అనుకునేవాళ్ళు జనం, కదా. ఇంట్లో ఆయన కృష్ణుడి ఫోటో ఉండేది. అవును. మళ్ళీ అవకాశం వస్తాం రాదు ఈ వేషాలను వేపించేసి ఆఖరి షాట్ ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టేసి అంటే రాముడికి పెట్టినంత నిజంగా రాముడు దిగిరాడు మనం చూడం. అవును. ఇంకా ఆయనే రాముడు కనుక ఇప్పుడు నిజంగా పాదాల మీద అచ్చా. చేతులు పెట్టి వచ్చారని కోరికతో అట్లా డిజైన్ చేసాం. ఆయన తెలియకుండా అదే లాస్ట్ షాట్కి తీసారు సినిమాకి. ఆహా. ఇదే లాస్ట్ షాట్ అందులో పండ్రిబాయ్ లాస్ట్లో పాదాల మీద నీటి సొప్పు నిజంగా నాకు కూడా అంత ఎమోషన్ వచ్చింది. అంటే నా కోరిక తీరింది. ఓ. సినిమా డెఫినెట్గా ఆడుతుంది. అందులో రాముడుగా ఆయన చూశాను. హిట్ అయిందని తెలిసిన తర్వాత ఇక అన్ని రికార్డులే దానికి. అవును. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎన్ని రికార్డ్స్ అంటే ఆయనతో ఎన్ని సినిమాలు మీ ఇద్దరు కాంబినేషన్? మ్యాక్సిమం సినిమాలు ఒక్క సినిమా చిరంజీవి గారు రామారావు కన్నా ఒక సినిమా ఎక్కువ. హీరోగా అయితే ఇద్దరు రామారావు, ఓకే. చిరంజీవి గారు ఏంటంటే రెండింటిలో విలన్గా కూడా చేయబట్టి 12 సినిమాలు 12 సినిమాలు రామారావుతో. అవును. నా ఫస్ట్ సినిమా అడవి రాముడు. ఆయన లాస్ట్ సినిమా చేసే అదృష్టం కూడా మనకి మేజర్ చంద్రకాంత్. ఇప్పటికి కృషి ఉంటే పాట, పుణ్యభూమి నా దేశం, ఆర్ఎస్గా పోయి ఈ చరిత్రలో ఎన్ని పాటలు వచ్చినా కూడా ఈ మట్టుకు మర్చిపోరు. జస్టిస్ చౌదరి చట్టానికి న్యాయానికి జరిగి అంటే ఈ మరీ పాపులర్ ప్రోగ్రామ్ పుణ్యభూమి నా దేశం అనేది కృషి ఉంటుంది. చాలా మంది ఆఫీసర్స్ అనేవాళ్ళు. మన సురేంద్ర బాబు అని చాలా మంచి పవర్ఫుల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సురేంద్ర బాబు ఒకసారి కలిసినప్పుడు డైరెక్టర్ గారు మీ సినిమా చూస్తే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఓకే. అట్లా ఎంతో మందిని ఆ పాట ఇన్స్పైర్ చేసింది. జనరల్గా ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్ని పండు వాడేశారు. ఏ పండు వాడలేదు మీరు ఇంతవరకు? నువ్వే అడిగావా సరే? ఒకసారి నేను అడిగా. పనస పండు. ఈ పనస పండు ఏ హీరోయిన్ బొట్టు మీద వేస్తారని అడిగా. అంటే నేను నీ బొట్టు మీదే వేస్తాను. అంటే ఇప్పుడు నేను లేడీగా మారాలి. ఒకసారి నువ్వు టాపిక్ ఎత్తా కాబట్టి చెప్తున్నాను. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ఇది వదిలిపెట్టరు. అవును. వదిలిపెట్టరంటే అర్థం ఏంటంటే అది బాగా వాళ్ళ మనసులో గుర్తుండబట్టే ఉండిపోయింది మార్క్. అది అసహించుకుంటే అసలు అడగరు అసలు. అంతే కదా. ఒకసారి అడిగారు. అడిగితే మామూలుగా స్పీచ్ ఇచ్చేవాడిని కదా, ఇంటరాక్షన్ అయితే గుర్తుంటానని చెప్పాను. ఒక కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్తే ఆడవాళ్ళ ఎందుకు వేస్తారండి అంటే మగాళ్ళ మీద వేస్తే బాగుండదు కదా అని చెప్పాను. అంటే బొడ్డు అనే మాట కూడా అన్నారు వాళ్ళు. ఆడవాళ్ళ నేవల మీద ఎందుకు వేస్తాం, మగాళ్ళది ఒకసారి చాలా అసహ్యంగా ఉంటుంది, ఊహించుకో నువ్వు. తర్వాత ఇంకోటి అమెరికాలో ఒకటి అడిగారు. అడిగితే నేనేమన్నానంటే ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి, రన్వే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయితే పటాపంచలు అయిపోతుంది. అలాగే పండు ల్యాండ్ అవ్వాలంటే అక్కడే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఎక్కడ వేసినా కూడా నువ్వు తల మీద పెట్టినా జారిపడుతుంది, మూతి మీద కొడితే పళ్ళు కొడతాయి. అట్లా అడిగే ప్రశ్నకి మార్చి చెప్పాల్సి వస్తుంది. ఇంకో చోట అడిగారు మళ్ళీ ఏంటనేది. అడిగితే ఎప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుంచుకోవాలి. న్యూటన్ గ్రావిటీ అనేది యాపిల్ కింద పట్టడం చూసి కనిపెట్టాడు, నేనేమో ఎక్కడ పడాలో కనిపెట్టాను. అలా మనం కూడా ఏదో క్రియేట్ చేయాలి కదా. నువ్వేం చేసావు ఎంతవరకు క్రియేట్ చేసింది? నేను పళ్ళు కొనుక్కొని తింటాను తప్ప ఎక్కడ పెట్ట వాడిని. అంటే ఆ పళ్ళు పెద్దగా వాడటం నాకు తెలియదు, ఎందుకంటే మీరు పితామా. పళ్ళు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ గురించి. అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ఒక హీరోయిన్ ఇటీవల మధ్యకాలంలో హిందీ ఛానల్లో ఎక్కడో అటు నా సౌత్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పేరు కె రాఘవేంద్ర. ఆయన పళ్ళు, ఈ ఫ్రూట్స్, ఈ పువ్వులు, ఈ కొబ్బరికాయలు ఎక్కువ వాడతాని సర్కాస్టిక్గా మాట్లాడటం జరిగింది. మీరు విన్నారు అది? విన్నాను, చూశాను. తాప్సీ కొబ్బరి చెప్ప తాప్సీ అమ్మాయి వచ్చి సారీ చెప్పింది. అమ్మాయిని ఇంట్రొడ్యూస్ నేనే. అవును, మీరు ఇంట్రొడ్యూస్ చేశారు మంజు. మన ఇది వాళ్ళకి ఏదో సరదాగా ఉండటం కోసం అలా చెప్పాను. జుమ్మంది నాకు. అందులో సబ్జెక్ట్లోకి వెళ్తే
అమ్మాయి ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ అని చెప్పి సినిమాకి ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్లోనే ఫస్ట్ షాట్ ఏమో అమ్మాయికి అందరూ డాన్సర్స్ దిష్టి తీసి అలా కొడతారు, అంటే అందానికి దిష్టి తీసినట్టు. ఓకే, ఏం చక్కగా ఉన్నావే అనే పాట ఉంటుంది. అంటే ఊరినే దిష్టి తీసినట్టు కాకుండా సెకండ్ దాంట్లో ఏంటంటే కొబ్బరికాయ ఇస్తే వాడు ఇట్లా చేతితో కొడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఇట్లా ఇస్తున్నప్పుడు అలా పడుతుంది అన్నమాట. ఓకే, అంటే దానికి సినిమా చూసేవాడికి ఆ ఫీలింగ్ రాదు. క్రిటిసైజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏదైనా క్రిటిసైజ్ చేయొచ్చు. అంటే వాంటెడ్గా కావాలని చెప్పింది కాదు అమ్మాయి, అంటే అంటే అప్పటికప్పుడు వచ్చేసింది అది. నేను అసలు పట్టించుకోండి, ఎవరైనా కూడా పట్టించుకో. ఓకే, మన పని మనం చేసుకోవాలి అంతే. తర్వాత అమ్మాయి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అందరూ సోషల్ మీడియా అంతా చాలా ఇదిగా రాశారు అమ్మాయి మీద. నేను అసలు ఏమీ రాయలేదు. ఓకే, దాంతో కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యి ఓహో, మొన్న నీకు తెలీదు దుర్గగుడికి వెళ్ళాం 3 days బ్యాక్ విజయవాడ వెళ్ళి. విజయవాడ పండగ సందర్భంగా పూలన్నీ అట్లా వేశారు. ఆ క్యూలో ఉన్న వాళ్ళు రాఘవేంద్రరావు మీయే అంటున్నారు. అంటే నన్ను అంత పవిత్రంగా చూశారు కాబట్టి ఆ పూలు అని అంతగానే అందులో మనం తీసే విధానం బట్టి ఉంటుంది. ఏంటంటే మనం ఏదో సెక్సీగా ఉన్న చోట అట్లా వాడితే వేరు, కానీ దీంట్లో మాపరెడ్డి జామ చెట్టు పండులో కూడా నువ్వు చూడు, పైన ఈ అమ్మాయి ఉత్తరం రాద్దాం అనుకుంటుంటే పైన ఒక చిలక కొన్ని కొరకాలు చూస్తూ ఉంటే కట్ అయి పడుతుంది అంతే. అవును అవును, ప్రకృతి సహజంగా. ఓకే, కొబ్బరి చిప్ప స్విమ్మింగ్ పూల్గా మారుతుంది. అంటే కొబ్బరి చెప్పిన కూడా స్విమ్మింగ్ పూల్ చేయొచ్చు. అది అదే ఇప్పుడు ఏది చేస్తే అది నావాల్టీ అవుతుంది, ఏది చేస్తే అది నావాల్టీ అవుతుంది కదా. మన రియల్ లైఫ్లో కూడా ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలంటే కుదరదు కదా. జకూజీ అనేది కొబ్బరి చెప్పి అనుకోవాలంతే. అంటే ఇప్పుడు మీ కమర్షియల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఓకే, కానీ భక్తి సినిమాలో కూడా రక్తిని పెట్టడం అనేది అది దానికి కారణం. అన్నమయ్య రాసిన పాటల్లో ఉన్న శృంగారం అసలు నథింగ్ అనమాట. మీరు అన్నీ చదివితే కానీ తెలియదు. శృంగారం చాలా అద్భుతంగా భక్తితో లింక్ చేసేది. అందుకనే అక్కడక్కడ టచ్ ఇచ్చాను తప్ప రామదాసులో కానీ. ఓకే, ఎవడైనా రక్తిలోంచే భక్తిగా మారతాడని శ్రీనాథుడు కానించి అలా మీరు ఎందుకు అట్లా మారారంటే రక్తిలోంచి భక్తికి మారానా. చరిత్ర ప్రకారం జీవితంలో కానీ రియల్ లైఫ్లో కూడా నువ్వు స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళమంటే అంత ఇంట్రెస్ట్ చూపించవు. ఏజీ పర్సనాలిటీ ఇవన్నీ వచ్చి పిల్లలు బాధ్యతలు ఈ బంధాల నుంచి హెల్ప్ చేయ స్వామి అని నువ్వు కూడా దండం పెట్టుకుంటావు కదా. పిల్లలు పెళ్ళి అవ్వాలి, అంతకుముందు పిల్లలు పుట్టంగానే ఈ ఐడియా రాదు. పెరుగుతున్నది కొద్దిగా టెన్షన్ పెరుగుతుంది, పెరిగి గుళ్ళకి వెళ్తాం మొదలు పెడతావు. సో ఎవడైనా సరే రక్తిలోంచి భక్తి రావాల్సిందే. అది లేడీస్ అవని అదే సినిమాలో కూడా అలా జరిగింది, ప్లాన్డ్ కాదు. ఓకే గురూజీ, అంటే ఈ సినిమా డ్యామ్ షూర్ హిట్ అనుకొని ఒక సినిమా సపోజ్ మీరు తీశారనుకోండి, అది అంటే అది అనుకోకుండా సరిగ్గా ఫ్లాప్ అయితే మీకు ఎలా అనిపించింది? నిండు నూరేళ్ళని జయసుధ, చంద్రమోహన్, మోహన్ బాబు గారు, సైకల్ కృష్ణ గారు, అల్లు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య కొడుకు వేషం. ఉన్నావా? అదే నాకు 3వ సినిమా. అది నిండు నూరేళ్ళు నిప్పు లాంటి నిజమేమో. నిప్పు లాంటి నిజం కూడా చేశాను. శంకరాభరణం రాజలక్ష్మి హీరోయిన్ తమ్ముడు. నువ్వు ఇందులో కూడా ఉన్నావా? అందులో ఉన్నా రెండిట్లో. ఇది నిండు నూరేళ్ళు. ఈ సినిమాలో ఆడు ఇలా కూర్చుని నన్ను అడుగుతాడా? గ్రేట్. నేను ఎత్తుకుని తిరిగేవాడిని షూటింగ్లో, బాగా సరదాగా ఉన్నాడంటే ఎత్తుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎత్తుకు తిరగటం. ఇదే బ్యూటిఫుల్ అకేషన్ రా. ఈ సందర్భంగా నిన్ను చిన్నప్పుడు ఎత్తుకు తిరిగినప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్లు అడగటం, అందుకనే ముందే అన్నా నేను తండ్రిని. థ్యాంక్ యూ. ఆ ఫ్లాప్ అయిన సినిమా ఏది గురించి? అది నిండు నూరేళ్ళు. నిండు నూరేళ్ళు, నిప్పులాంటి నిజం. నాకు చాలా ఇష్టం. అసలు షూటింగ్ చేస్తూ ఉంటేనే అంత ఎమోషనల్ సీన్స్ జయసుధ కానీ సత్యనారాయణ మధ్య. అవును, సత్యనారాయణ వైఫ్ చచ్చిపోయినా కూడా అతను అంత ప్రేమించుంటాడు. ఎదురుగా సీటు మనకేమో ఆడియన్స్కి ఖాళీగా కనపడుతుంది, ఖాళీగా ఉంటుంది. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వైఫ్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటీ చైర్తో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. జయసుధ కూడా ఫాదర్ని అమ్మకి కాసేపు రెస్ట్ ఇవ్వండి, కాసేపు పడుకొని ఇవ్వండి, నువ్వు పడుకో అని చెప్పి ఇట్లా ఆ సీన్స్.
తల్లి ఉన్నట్టు షష్టి పూర్తి చేయటం, జయసుధ పాడటం ఊహించుకునే అసలు చాలా సెట్లో అందరూ ఎమోషనల్గా ఫీల్ అవటం, అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ జయసుధ కానీ సత్యనారాయణ చాలా హెవీగా యాక్ట్ చేయటం, ఇవన్నీ గ్యారంటీ హిట్ అనుకుంటే మోహన్ బాబు సీన్స్ కూడా బాగుంటాయి అందులో. అది ఢామ్మంది. ఏమిట్రా ఇంత ఇప్పుడు హిట్ అనుకుంటే యావరేజ్ అయినా కూడా పర్వాలేదు, కానీ అసలు నెక్స్ట్ వేరే షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు మనం ఓడిపోతేనే మళ్ళీ గెలవాలనే ఇది ఉంటుంది. అవును, నమ్మకం ఉంటుంది. డిఫీట్లోంచే సక్సెస్కి దారి దొరుకుతుంది. కాకపోతే డిఫీట్ అయ్యామో సక్సెస్ చేయాలనుకోవటం కాదు, డిఫీట్కి కారణం కనిపెట్టగలిగితే సరే లోపల పీకుతాం. నెక్స్ట్ పిక్చర్ షూటింగ్ జరుగుతుంది, ఈ పైన లైట్ బాయ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా కింద నుంచే లైట్స్ కదా. అవును అవును. రెగ్యులర్గా వాహిని స్టూడియోలో ఎక్కువ పిక్చర్లు చేశాను కాబట్టి ఒకడు బాగా అలవాటు, కണ്ണన్ అనేవారు అలవాటు ఉన్నాడు. ఏరా ఈ సినిమా అనుకున్నట్లే సార్ నాకు తీస్తున్నప్పుడే ఈ సినిమా పోతుందని తెలుసు అన్నాడు. అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చెప్తున్నాడు. ఏంటి కారణం అన్నాను. సార్ నాకు కనపడతా ఉంది, ఖాళీ కూర్చుతో వాడు మాట్లాడుతూ ఉంటే ఫీలింగ్ ఏముంటుంది సార్ అన్నాడు. అంటే ఒక్క చిన్న తప్పు టోటల్ సినిమాకి. అమ్మాయి గుర్తుంది అనుకోవటం, ఆ ఫోటోతో మాట్లాడటం ఏదో ఒకటి అయితే పర్వాలేదు, కానీ ఖాళీ కుర్చీతో మాట్లాడుతూ ఖాళీ పేట వేసుకుని షష్టి పూర్తి చేయటం పైనుంచి చూస్తూ ఉంటే నాకు ఏమి ఇట్లా చేస్తున్నారు ఈయన, సినిమా డెఫినెట్గా పోతుంది అనుకున్నాను. అలా వాడి దగ్గర నుంచి ఓటమిలోంచి ఒక ధైర్యం వచ్చింది నాకు. కొన్ని వాళ్ళ యాంగిల్లో ఆలోచించాలి, చూసేవాళ్ళ యాంగిల్లో ఆలోచించాలి. చాలా వరకు మనకు ఓవర్ తెలివితేటలు ఉన్నాయి, ఓవర్ డ్రామా చేయాలి, ప్రేక్షకులకు అది ఎలా తీసుకుంటారు. అందుకనే ఎప్పుడు ఫెయిల్యూర్ నుంచే సక్సెస్కి మార్గం దొరుకుతుంది. అది నేర్చుకున్న పాట అన్నమాట. బాధపడ్డా కూడా బట్ ఇట్ ఈస్ కరెక్ట్, మనం వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు. గురుజీ, అంటే మీరు డైరెక్టర్ అయిపోయారు, యాక్చువల్గా నేను మిమ్మల్ని డాన్స్ మాస్టర్గా చూడాలనుకున్నాను. ఎందుకంటే పెళ్లి సందడి సినిమాకి ఒక్క డాన్స్ మాస్టర్ కూడా లేకుండా అన్ని సాంగులు మీరే షూట్ చేశారు. హౌ దిస్ పాసిబుల్? ఐ డోంట్ అండర్స్టాండ్. సపోజ్ ఇప్పుడు నువ్వు కాకుండా రకుల్ ప్రీత్ సింగో, లేకపోతే అనుష్కానో, లేకపోతే కాజలో, లేకపోతే రాశి ఖన్నానో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో, డెఫినెట్గా చేసి చూపించేవాడిని. ఓహో, నీకు నేను చూపించేది స్పర్శ తగలాలా? నేను మాస్క్ పెట్టుకుంటా ఇప్పుడు. అది నేను కైరవాణి అనుకునేవాళ్ళం, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను కైరవాణితో చెప్తే బాగుందండి ఐడియా, అలాగే చేయండి అని. బిగినింగ్లో డ్యాన్స్ మాస్టర్లు పెట్టుకున్నా కూడా నాకు కావాల్సిన విధంగా ఇట్లా వాళ్ళ కోఆపరేషన్తోనే మనం ఇంతవరకు వచ్చాము. అయినా కూడా నాకు కావాల్సిన మటుకు చెప్పేవాడిని, వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండేది. ఆ తర్వాత కోరియోగ్రఫీ అంటే ఏమైపోయిందంటే ఎక్కువ మంది గ్రూప్ రావటం వలన సాంగ్ డ్యూట్ మొదలు పెట్టంగానే 40 మంది వస్తారు కదా. 40 మంది ఫ్రేమ్లో రావాలంటే లాంగ్ షాట్ ఉండాలి. లాంగ్ షాట్లో ఉంటే డ్యాన్స్ చేసేది ఆలియా, మహేష్ బాబా, నవీనా, లేకపోతే బన్నీయా తెలియదు. క్లోజప్ వచ్చే వరకు అందరూ ఒకేలాగా స్టెప్స్ వేయటం, డ్రిల్ లాగా ఉండేది. ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటాను మధ్యలో ఇలా అడ్డం ఏంటనే ఫీలింగ్ నాకు. సరే, ఒక పిక్చర్లో అసలు గ్రూప్ అనేది లేకుండా, గ్రూప్ మీద కోపం ఉండే కాదు, నిజంగా డ్యూయట్ వాడుకుంటే ఇద్దరే వాడుకుంటే న్యాచురల్గా ఎలా ఉంటాయి మూమెంట్స్ అలాగే ఉండాలి తప్ప అనే ఆలోచనతో మొదలైంది అది. అండ్ మొదలయ్యి జనరల్గా ఇంకోళ్ళు యూనియన్ కార్డు లేకుండా ఇంకోళ్ళు చేయడానికి వీల్లేదు. అందుకని థ్యాంక్స్ టు ఆల్ మై డ్యాన్స్ మాస్టర్స్, వాళ్ళు నేను చేస్తున్నాను ఇట్లా చేస్తున్నారన్నా కానీ అందరూ ఎంకరేజ్ చేశారు తప్ప ఎవరు. అలా మొదలైంది పాట కంపోజింగ్. అప్పుడే కోరస్ వచ్చింది అనుకో, వెనక బ్యాక్గ్రౌండ్లో టీ ఆకులు మోసుకెళ్తూ ఉన్న అమ్మాయిలు వాళ్ళనే పెట్టాను, మళ్ళీ డాన్సర్స్ని పెట్టాలి. ఇట్లా ముందే దృశ్యం అంతా ఆలోచించుకుని నిజంగా చాలా లాస్ట్ సాంగ్ అయిన తర్వాత మూర్తి భుజం మీద చేసుకుని కొండ ఎక్కుతూ ఉంటే అమ్మాయి నరాలన్నీ తెగిపోయినాయి ఆలోచించలేక. ఎందుకంటే ఫస్ట్ టైం 9 పాటలు డాన్స్ మాస్టర్ లేకుండా చేయటం. దీంట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మామూలుగా అవార్డుకి అన్నీ పంపిస్తారు కదా,
బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చేసింది, మీకు అవార్డు వచ్చింది. అవును. డ్యాన్స్ లేకుండా తీస్తే కోరియోగ్రఫీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు కూడా డాన్స్ మాస్టర్స్కి ఇచ్చేసాను. ఓకే ఓకే. థ్యాంక్స్ టు ఆల్ మై డాన్స్ మాస్టర్స్. ఒక స్నేహితుడు మీ గురించి ఏదో ఏదో అడుగుతారంట, చూద్దాం. వీడియో ప్లీజ్. రాఘవ, నమస్కారం. వయసులో చాలా పెద్దవాడివి, అనుభవంలో చాలా పెద్దవాడివి. రాఘవ అని నిన్ను పిలిచేంత చనువు నాకు ఇచ్చినందుకు ముందుగా నీకు ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇద్దరి స్నేహబంధం నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది. నాన్న దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు అదే గర్వం, నాన్నతో పనిచేశాను, నీతో పనిచేశాను. దాదాపు నువ్వు డైరెక్ట్ చేసిన సినిమాల్లో 99% పాటలు మగవాళ్ళ పాటలు ఉంటే నేనే పాడాను. దానికి ముందుగా నీకు ధన్యవాదాలు. 1-2 సార్లు నీకు కష్టం కూడా ఇచ్చాను, కొన్ని పాటలు నేను పాడను అని. ఏదో నాకు సాహిత్యం నచ్చగా దాన్ని కూడా భరించావు, బుంగమూతి పెట్టుకున్నావు, సాధించావు తప్ప కోప్పడిపోయి తర్వాత పాటలు నాకు పిలవకుండా ఉండలేదు. అప్పుడు కూడా పిలిచావు. ఇవే కాకుండా మన ఇద్దరి మధ్య చాలా పరస్పరం మనం కలుసుకున్నప్పుడు కలబోసుకున్నవి, మనం గడిపినటువంటి అద్భుతమైన క్షణాలు, అందులో నీ చిలిపి మేనరిజమ్స్ ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. యు ఆర్ ఫేమస్ ఫర్ దెమ్ ఆల్సో. కానీ నీకంటూ ఒక గమ్మత్తైన వాతావరణం, నీకంటూ ఒక గమ్మత్తైన స్టైల్. కొంతమంది విమర్శించి ఉండొచ్చు, కొంతమంది దాన్ని ముఖ్యంగా మాస్ చాలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. అలా చేస్తున్న సందర్భంలో అన్నమయ్య నుంచి నీది కొత్త ప్రస్థానం మొదలైంది. నాకు చాలా సంతోషం ఏంటంటే నువ్వు మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడవు అంటే అది కుదరదులే, అలాగా దాన్ని నెట్టేస్తూ వచ్చి ఆఖరికి నువ్వు గనక వచ్చి మాట్లాడి ప్రారంభిస్తే నేను ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాను నా దగ్గర మాట తీసుకుని, దాని ప్రణాళిక అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీగా ఉంది, నువ్వు వచ్చి మాట్లాడితే ప్రారంభిస్తే సౌందర్య లహరిలో నేను మాట్లాడతానన్నావు. ఆ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను అడిగిన మాట నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు. నాకు ఒక ప్రశ్న నిన్ను అడగాలని, ముందుగా ప్రశ్నకు వెళ్ళడానికి ముందర నీ సౌశీల్యత, నీ స్నేహశీలత నాకు చాలా ఇష్టం. వీఆర్ ఫ్రెండ్స్. నువ్వు డైరెక్టర్, నేను సింగరు, లేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్నో ఎప్పుడూ అనుకున్నది లేదు. మనం ఆ స్నేహితాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం, అలాగే జరుగుతోంది. దానికి ఇద్దరి మానసిక స్థితి, ఇద్దరి సౌశీల్యత, ఇద్దరి సంస్కారం సహకరిస్తే కానీ చేయడం కష్టం. ఈనాడు ఒక సినిమా పడిపోయిందని నువ్వు కుంగిపోయింది లేదు, బాధపడింది లేదు. అలాగే చాలా గొప్ప అవార్డులు వచ్చాయి, గొప్పగా సిల్వర్ జూబ్లీలు సంవత్సరాలు ఆడిందని చెప్పి పొంగిపోయింది లేదు. అప్పుడు కూడా వేదిక మీద చేతులు కట్టుకునే నిలబడ్డావు. ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నావు. మరీ బలవంతం చేస్తే కానీ కూర్చోవు. అది నాకు చాలా ఇష్టం. దాన్ని నువ్వు ఎంతెంత పెద్ద పెద్ద హీరోలతో పనిచేసావో, నీకంటే సీనియర్స్ తోటి, తర్వాత నీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంతెంత పెద్ద నటులు అయ్యారో వాళ్ళను కూడా సమదృష్టితోనే చూస్తున్నారు. వాళ్ళు అలా వెళ్ళిపోయి కొంచెం అటు ఇటు చూస్తున్నా కూడా నువ్వు వాళ్ళని మామూలుగానే చూస్తున్నావు, నువ్వు మామూలుగానే అక్కడే ఉన్నావు. నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగానే పిన్నకల్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చోటు చాలా తక్కువ ఉంటుంది, మధ్యలో ఉండడం బెస్ట్. పైకి వెళ్ళే వాళ్ళని పైకి పంపించవచ్చు, కింద పడేవాళ్ళని పట్టుకురావచ్చు. నీకు నీ సీనియర్స్ అన్నా, నీ సమకాలీకులన్నా, నీ తర్వాత వచ్చిన చిన్న డైరెక్టర్లైనా ఎంత గౌరవం చూపిస్తావో, ఫోన్లు చేసి వాళ్ళ భుజం తట్టి ఎంత బాగా తీశాడో అని చెప్తావో, ఇవన్నీ కూడా నీ సంస్కారానికి నిదర్శనం. అలాగే బాపు గారి మీద, విశ్వం గారి మీద నీకున్నటువంటి గౌరవానికి నువ్వు మాట్లాడిన ఒక్క మాట నేను మర్చిపోలేను. దుబాయ్లో బాపు గారికి జరుగుతున్న సన్మానంలో కరెక్ట్గా 2 మాటలు చెప్పావు. ఎంత అద్భుతమైన మాటలు చెప్పావు. భారతదేశానికి ఒక బాపు, తెలుగు సినిమా పరిశ్రమకి ఒక బాపు అన్నావు. చాలు. దేశానికి బాపు ఒకడే, మన రాష్ట్రానికి ఈ బాపు ఒకటే. చాలా గొప్ప నిర్వచనం అది. అలాగే విశ్వం గారితో సినిమా చేసావు, ఎంత ఆనందపడ్డావు ఆయనతో పనిచేస్తున్నప్పుడు. విశ్వం గారు నువ్వు పనిచేసే ఆ పద్ధతిని చూసి ఎంత నేర్చుకోవాలిరా అతని దగ్గర నుంచి. ఎంత క్లిష్టమైన సీన్ అయినా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎలా చేస్తాడు, 6 గంటల పైన పనిచేయడు, మన వల్ల కాదురా, గొప్ప విషయం అన్నా. ఓకే, అసలు ఈ గడ్డ ప్రహసనం ఏంటి, అది నాకు కావాలి. నీ గడ్డం ఇప్పుడు సినిమా మొదలవుతున్నప్పుడే గడ్డం పెంచడం మొదలెడతావా? అండ్ నీ డ్రెస్ ఆల్వేస్, నువ్వు తెలుగుదేశం పార్టీ రాకముందరి నుంచి కూడా నువ్వు క్రీమ్ కలర్ చొక్కానే వేస్తున్నావు. అండ్ దాని రహస్యం ఏంటి? ఎందుకంటే నీ తమ్ముడు బాపయ్య పనిచేస్తున్నప్పుడు కానీ, విశ్వం గారు పనిచేస్తున్నప్పుడు కానీ కాకీలు వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్సునే సినిమా తీస్తున్నప్పుడు మాత్రమే కాకుండా బయట కూడా అదే దుస్తులను వేసుకోవడంలో దాని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా? ఈ గడ్డం వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా? చెప్పు. నీ కోపం వస్తే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. ప్రొఫెషన్లో ఉన్నప్పుడు సుందరరామూర్తి పాటలు రాయడానికి దొరక్కపోయినప్పుడు, అంతకుముందు ఆత్రేయతో మీ నాన్న ఎంత పడ్డాడు. ఎందుకంటే ఆత్రేయని తీసుకొచ్చిన వ్యక్తి మీ నాన్నగారు.
నువ్వు సుందరామూర్తి దొరకనప్పుడు నేను ఎప్పుడు నిన్ను బెజవాడలో కలిశాను, మీ ఇద్దరం కలిసే వచ్చే మెడ్రాస్ కంటూ ఊళ్ళో లేదని అబద్ధం చెప్తున్నాడు దుర్మార్గుడు. వస్తున్నప్పుడు ఆ కృష్ణలో తోసేయకూడదు అని ఎంత కోపంతో అన్నావో, అతని మీద నీకు ఎంత భక్తి ఎంత పిపాస ఉందో నాకు తెలుసు. ఇవన్నీ కూడా ఒక గమ్మత్తైనటువంటి ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నట్టుగా, ముఖ్యంగా మామతో నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను పాడిన పాటలు, చక్రవర్తిని నువ్వు ఎరాపోరా అనేంత చనువు ఉంది, మా ఇద్దరికి కూడా ఉంది. కానీ మన ఇద్దరం ఏనాడు అలా మాట్లాడలేదు. నువ్వు నాకంటే వయసులో పెద్దవాడివైనా రాఘవ అంటే అంత ఆనందంగా స్వీకరించావు. సో నీకు భగవంతుడు బతికినన్నాళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, తర్వాత నీ ప్లాన్స్ ఏంటో తెలియదు, ఏం సినిమాలు తీయాలనుకుంటున్నావో నాకు తెలియదు. బట్ చాలా డిఫరెంట్ అయిన సినిమాని ట్రై చేస్తామని తెలుసు, ఎందుకంటే నీ మోసలో వచ్చిన సినిమాల్లాగా చాలామంది తీసేశారు. బట్ ఇంకా ఏదో ఒక మంచి ప్రణాళికతో ఉన్నామని తెలుస్తుంది. సో ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపల నీ గడ్డం సంగతి, నీ యూనిఫామ్ సంగతి చెప్తాను అనుకుంటాను. ఐ లవ్ యూ రాఘవ ఫర్ ఎవర్. గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. పెద్దవాడిగా నమస్తే. థ్యాంక్ యూ బాలు. ఐ లవ్ యూ టూ. ఏ పాట ఎమోషనల్ పాటలు అయితే కళ్ళం నీళ్ళు చెట్టు పాడగలవు, అలాగే మన జర్నీ గురించి ఇంత ఎమోషనల్గా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని మెమరీస్ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. యు ఆర్ ఆల్వేస్ టూ క్లోజ్ టు మీ. నీ ద్వారానే మొట్టమొదట సౌందర్య లహరిలో మాట్లాడటం మొదలుపెట్టాను. పాట అయినా మాట అయినా నీతోనే మొదలవుతుంది. గడ్డం సంగతి నీకు తెలిసిందే. వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని సినిమా అయిన తర్వాత ఇవ్వటం అనేది. ఆ తర్వాత ఈ షర్టు మా బ్రదరు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసామని నీకు గుర్తుంది. దేవత సినిమా అప్పుడు నీకు తెలుసుగా, ప్రకాష్ కెమెరామ్యాన్ ఎప్పుడు ఇదేంట్రా అని చెప్పి ఇది ఒక తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కొంచెం చేంజ్ ఉంటుందని నేను చేశాను. ఇంకా నువ్వు కూడా ఏదైనా చెప్తే ఎర్రది వేసుకోమంటే ఎర్రది వేసుకుంటాను. ఇంకేమన్నా చెప్పినా మనిద్దరం ఎప్పుడు ఇట్లా జోకులు వేసుకుంటూ ఉండాలి. అండ్ రాఘవాని ఎంతో ప్రేమతో పిలుస్తావు, అది ఎప్పుడు నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. లెటస్ బి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి ఒక విషయం చెప్పాలి. ఏంటి గురించి? ఆలీకి నాకున్న సంబంధం మామూలు బంధం లేదు. చిన్నప్పుడు చేశాడు, పెద్దాడైన తర్వాత చేశాడు. ముద్దుల ప్రియుడు సినిమా తీస్తున్నప్పుడు ఏదో కారణం వలన సడన్గా ఒక ఆర్టిస్టు కుదరకపోతే అప్పటికప్పుడు పంతంతో రాజమండ్రిలో ఉన్నాడు ఆలీ. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళలేకపోయాను. ఆ రోజు పెళ్ళి, ఆలీ పెళ్ళి. నేను ఫోన్ చేసి ఏంటి ఇప్పుడే పెళ్ళి అయింది, వచ్చిన తెలియారు అది అన్నాడు. అది కాదు, నువ్వు నీ వైఫ్ మీ బంధువులు అందరూ ఇమీడియట్గా అక్కడ మనిషి ఉంటాడో వస్తాడు. నేను చెప్తాను గురించి, అది నేను చెప్తాను వాళ్ళకి. 23వ తారీఖు నా పెళ్ళి, 24వ తారీఖు రిసెప్షన్. మా ఆవిడ నేను చూడలే, ఎందుకంటే మొత్తం కప్పేసి ఉంది. అయితే ఒక వ్యక్తి వచ్చి, సార్ మీకోసం రాఘేంద్ర గారు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారండి, ఆయన డిస్ట్రిబ్యూటర్ రాజమండ్రిలో. అయితే ఎందుకు సార్? ఏమో తెలియదండి అంటే, సరే అని చెప్పి ఆ రిసెప్షన్ పక్కనే, నా జరుగుతున్న రిసెప్షన్ పక్కనే ఒక హోటల్ ఉంది, మహాలక్ష్మి హోటల్ రాజమండ్రి. అక్కడ రిసెప్షన్లో ఫోను, ఏరా బాగా జరుగుతుందా? బాబా సార్ బాగా జరుగుతుందండి, అది వాళ్ళ సాయంత్రం రిసెప్షన్. ఓకే, వెరీ గుడ్. రిసెప్షన్ అయిపోయిన తర్వాత నువ్వు మీ ఆవిడ హైదరాబాద్ వచ్చాయి. ఏంటండి? ఎందుకు సార్ హైదరాబాద్? అలా కదరా, నువ్వు నన్ను నీ పెళ్ళికి పిలవలేదు, నేను రాలేకపోయాను, ఫస్ట్ నైట్ ఇక్కడ చేస్తా. ఏంటి మీరు కరెక్ట్గా చెప్పండి అన్న. అవునరా, ఇప్పుడు నా సినిమా షూటింగ్ ఉంది, నువ్వు వచ్చావనుకో, నా అలీ నా కోసం వచ్చాడు అని నేను చాలా ఆనందపడతాను, గర్వపడతాను రా. అవునా, మీరు ఇంత మాట చెప్పారు కాబట్టి గ్యారంటీగా అని నేను, మా అమ్మ, మా ఆవిడ వైజాగ్ నుంచి ఫ్లైట్, ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఏంటి సార్ ఏ షూటింగ్? అన్న. షూటింగ్ కాదు, పెళ్ళి అయిందండి. అవునా, ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ వెళ్తున్నాం. ఏంటి సార్ హనీమూనా? ఎస్ హనీమూన్. రాఘేంద్ర గారు అరేంజ్ చేశారు మా హనీమూన్. సరే అయిపోయింది, షూటింగ్కి దిగ్గానే షూటింగ్ అయిపోయింది. నాకు తెలియకుండా సాయంత్రం పక్క సెట్లో కృష్ణరాజు గారు, నగ్మ గారు, రాజశేఖర్ గారు ఉంటే గ్యాంగ్ మాస్టర్ షూటింగ్, వాళ్ళని పిలిచి మా సెట్లో వెంకటేష్ గారు, రంభ, నేను అందరూ ఉన్నాం. అందరిని పిలిచి పెద్ద కేక్ కటింగు అయిపోయిన తర్వాత ఒక ఫోటో, ప్యాకప్ అయిపోయింది, నువ్వు రూమ్కి వెళ్ళిపో అన్నారు. రేపు కూడా షూటింగ్ ఉన్నాను. వెళ్ళేసరికి ఈ ఫ్లవర్స్ ఏలాడుతున్నాయి రూమ్లో.
ఓహో, ఈ రాఘవేంద్ర గారు మామూలుడు కాదు అయ్యా. అది అలా జరిగింది. ఆయన ఆధ్వర్యంలో నా ఫస్ట్ ఎడిషన్. ఆలీని ఇండస్ట్రీలో ఆలీని ప్రేమించిన వాడు ఉండడు. అందులో నాకు మరీ పర్టికులర్గా ఫస్ట్ నైట్ కూడా పద్ధతి ప్రకారం జరగకుండా నా కోసం షూటింగ్ కోసం వచ్చినందుకు ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను. థ్యాంక్ యూ ఆలీ.